హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఐ హోప్ మీరు అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని. మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాల్టి వీడియో ఏంటి అంటే 31st of 2021 వ్లాగ్ అనమాట. అంటే ఇవాల్టి వ్లాగ్ ఇవాళే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఐ థాట్ ఈ ఇయర్ మొత్తం ఏదో ఒక రిమెంబరెన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ చాలా వీడియోస్ ఉన్నా మన 31st రోజు మన డే అలా ఉండింది అని ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకోవడానికి ఒక వ్లాగ్ షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉండబోతోంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉందాము. బిఫోర్ దట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అయితే ఈ వ్లాగ్లో మీరు కొన్ని ప్రోడక్ట్స్ కాదు, నా రివ్యూస్ ఆన్ కొన్ని ప్రోడక్ట్స్, అలానే ఒక అన్బాక్సింగ్ ఇవన్నీ కూడా చూడబోతున్నారు. అన్బాక్సింగ్ అంటే అన్బాక్సింగ్ కాదు, ఆల్రెడీ తీసుకున్న ప్రోడక్ట్స్ని కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ. అయితే ఫస్ట్ లేవంగానే జుట్టు చాలా చింపిరిగా ఉంటుంది కదా ఎవరికైనా. మొత్తం జుట్టు దూకునే ఓపిక కాదు యాక్చువల్లీ, టైం లేదనమాట. కిషోర్ ఆల్రెడీ లేసారు. నేను ఇవాళ 7:30కి లేసానండి. కిషోర్ ఏమో 8:30 కల్లా వెళ్ళిపోవాలన్నారు. సో గబగబా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసేయాలి కదా అని చెప్పి ఇంకా అలా జస్ట్ పైన జుట్టు దూకుని వెళ్ళిపోయాను. కాఫీ తాగే టైం కూడా లేదనమాట. డైరెక్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ పని మొదలు పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాను అంటే గోధుమ రవ్వ ఉప్మా. కిషోర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. గోధుమ రవ్వతో, బొంబాయి రవ్వతో కూడా చేస్తాం కానీ తనకి పర్టికులర్గా గోధుమ రవ్వతో అంటే వీట్ రవ్వతో ఇష్టం అనమాట. సో ఫస్ట్ తాలింపు వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పొడవుగానే కట్ చేసుకుంటాము. కొంతమంది సన్నగా కూడా కట్ చేస్తారు అనుకుంటా. మేము ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటాము. సో ఆనియన్ కూడా వేసేసుకొని, కరివేపాకు కూడా వేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫస్ట్ తాలింపు అయితే వేసేసుకున్నాము. సో ఇది వేసుకున్నాక ఇందులో కొద్దిగా జింజర్ పేస్ట్ మామూలుగా తురుముకొనో లేదా సన్నగా పీసెస్ కట్ చేసుకునో వేసుకోవచ్చు. బట్ జింజర్ పేస్ట్ ఉంటుంది, అంటే టీ కోసం మేము స్టాక్ పెట్టుకుంటున్నాం కదా, అదే జింజర్ పేస్ట్ కొద్దిగా వేసేసాను అనమాట. సో అది కూడా వేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిగా లైట్గా ఉల్లిపాయ మగ్గనిద్దామని చెప్పేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి ఇప్పుడు అది కొద్దిగా లైట్గా మగ్గేలోపు నేను కంప్లీట్గా ఈ కిచెన్లో అన్నీ తీసినవన్నీ సర్దేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని చెప్పి అది చేస్తున్నాను. రవ్వ ఇవన్నీ తీసి పెట్టేసుకుంటే అక్కడితో ఆ పని కొద్దిగా సార్టెడ్గా ఉంటుంది. ఏంటంటే టైం ఉంటే కనుక నాకు వంట చేసేటప్పుడే మిగిలినవి పక్కనే తీసేయడం ఇష్టం. దట్ ఈస్ మై ప్రిఫరెన్స్ యాక్చువల్లీ. బట్ మ్యాక్సిమం టైమ్స్ హడావిడిగా చేస్తాం కాబట్టి అన్నీ చేసినప్పుడు పక్కనే ఉంటాయి. అబ్బాయి ఎంత చిరాకు వచ్చేస్తుందో. బట్ అదొక హ్యాబిట్గా పెట్టుకుని కొద్దిగా ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ బకెట్ ఏంటంటే మేము రోజు మిల్క్ కోసం బయట పెడతాం అన్నమాట. సో అది ఏమంటారు ప్యాకెట్స్ వాష్ చేసుకోవడానికి అక్కడే ఆ సింక్ దగ్గరే పెట్టేసి వాష్ చేసేసి తర్వాత అయితే తీస్తాము. అండ్ ఆనియన్ పీల్, వెజిటబుల్ ఇదంతా కూడా ఏం పడేయడం లేదు. అవి మొత్తం మమ్మీ మళ్ళీ స్టార్ట్ అంటే కంటిన్యూయేషనే లేండి. మళ్ళీ ఇప్పుడు ఎరువు కోసం అవన్నీ వెజిటబుల్ది అంతా పెడుతుంది అనమాట. సో బయట వాష్ ఏరియాలో ఒక చిన్న టబ్ పెట్టుకొని అందులో వేసుకుంటున్నాము. సో నీట్గా ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా సర్దేసి తుడిచేసాను. ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీన్ వైల్ చక్కగా మనకి వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. సో నేను వాటర్ ఎట్లా అంటే 1:3 రేషియోలో యాడ్ చేస్తానండి. గోధుమ రవ్వకి యూజువల్గా కొద్దిగా వాటర్ ఎక్కువే పడతాయి. సో 1:3లో యాడ్ చేస్తే మనకి మంచిగా ఉడుకుతుంది, బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఉల్లిపాయ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసేసిన తర్వాత మనం రవ్వ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే మళ్ళీ మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదు, పర్ఫెక్ట్గా అయిపోతాయి. పొద్దుట అంటే లేవంగానే కాఫీ తాగే టైం కూడా లేదన్నా కదా. సో ఇది మూత పెట్టేసిన తర్వాత ఒక 10 minutes పైనే పడుతుంది. సో ఆ టైంలో ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అనమాట శ్యామ్ సింగ్ రాయ్లో నాకు 2 సాంగ్స్, ప్రణవాలయ ఒకటి, తర్వాత నెలరాజుని, ఈ 2 ఎంత నచ్చాయో అసలు చాలా నచ్చాయి నాకు. ఆ నెలరాజుని ఆ సాంగ్ అయితే సూపర్గా నచ్చింది అనమాట. ఇవాళ వేసిన తర్వాత ఒక 3-4 times పైనే విన్నట్టున్నాను నేను ఆ సాంగ్ అయితే. చాలా someone got up. చిన్నోడు లేవడమే ఇవాళ మాన్స్టర్ ట్రక్ తీసుకుని వచ్చావేంటి నువ్వు? అన్నీ ఫేవరెట్ మాన్స్టర్ ట్రక్కా? అన్నీ ఫేవరెటా? బొజ్జుంటావా? మళ్ళీ బ్రష్ చేసుకుంటావా?
బ్రష్ కూడా చేసుకోవా? స్కూల్కి వెళ్తావా? స్కూల్కి కూడా వెళ్ళవా? ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంట మీ స్కూల్లో. ఎందుకు నో? కేక్ కట్ చేస్తారంట. ఏంటి వాడు సార్ లెగిసేటప్పుడు సీరియస్గా లెగిసారు. చిన్నవాడు. A4 ఎందుకు? లతా మ్యామ్కే చెప్తావు నువ్వు? చిన్నవాడే ఆడికే ఆడే పెట్టకుండా పెట్టించుకుంటాడు. స్మైలీ పెట్టారా? నిన్న పెట్టారు కదా, నాకు చూపించావు కదా. స్నానం చేసినప్పుడు అన్ని పోయినాయి కదా. ఎత్తుక్కోకు, లేదు ఇక్కడ. ఇవాళ మళ్ళీ పెడతారులే. స్టార్ వాడికి బాగాలేదులే, వాడు పడుకున్నాడు. బొజ్జోనమ్మ బొజ్జు, వన్ బొజ్జోని. చిన్నోడు నీ గ్లాస్ ఏదిరా? చూపిద్దు, ఆగు. దిగకూడదు, దిగకూడదు. స్నానం అయిపోయిందా? అయిపోయింది. స్కూల్కి వెళ్తున్నావా? రెడీ అవుతున్నావా? అండ్ మా విన్నుకి అయితే హాలిడేస్ ఇచ్చారు, కానీ క్రిస్మస్ హాలిడేస్. మా చిన్నవాడికి మాత్రం స్కూల్ ఉంటూనే ఉంది. సో ఇవాళ వాడికి డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు 31st డే, బ్లాక్ ఆర్ గోల్డ్ వేసి పంపించమని. బాయ్ చెప్పు. బాయ్. గోయింగ్ టు స్కూల్. గోయింగ్ టు స్కూల్ చెప్పు. ఆట చూసి చెప్పు. వాడిని రెడీ చేసేసి బ్లాక్లో వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని కిందకి తీసుకొస్తే వాడు ఏదో విన్ను కూడా లేచాడు కదా, ఏదో ఆడుకుంటూ ఉన్నారు ఈలోపు. అండ్ నేనేమో ఇంకా వాడికి స్నాక్స్కి యాపిల్స్ అనమాట. మెయిన్ ఏంటంటే పిల్లలిద్దరికీ కూడా స్నాక్స్ బాక్స్లో విన్నుకి అయితే కంపల్సరీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవో ఒకటే పెడుతున్నాము. మా చిన్నవాడు మాత్రం 90% వాడికి ఫ్రూట్సే పెడతామండి. ఆరెంజెస్ కానీ యాపిల్స్ కానీ, అదే బెటర్ అనిపిస్తుంది. ఇంకా వాడు కొంచెం మూడ్ బాగాలేదు, ఇరిటబుల్గా అట్లున్నాడు అంటే ఓరియో అనమాట. ఓరియో మాత్రం వాడికి చాలా ఇష్టము. సో ఎప్పుడన్నా వాడి మూడ్ బట్టి ఓరియో పెడతాను, అదర్వైజ్ మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతాను. సో ఇవాళేమో యాపిల్స్ అనమాట. చక్కగా ముందు రాపించుకోమంటే రాపించుకోరు సార్ క్రీము. లాస్ట్లో స్కూల్కి వెళ్ళే హడావిడిలో రాస్తేనే అప్పుడు రాయించుకుంటాడు, లేదంటే అస్సలు ఇష్టం ఉండదు క్రీము. ఈ మాత్రం రాయించుకోవడానికి, ఇది అలవాటు చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా మాస్క్ కూడా పెట్టేసి మా చిన్నాడు స్కూల్కి రెడీ. కరెక్టే కరెక్టే. బాయ్ చెప్పు అమ్మమ్మకి. బాయ్. 9, 10, 11, 12. టైస్ మీద చేతులు పెట్టుకో. ఫ్లోర్ టచ్. బెండ్, ఫ్రంట్ బెండ్. గో. 1, 2, 3. పూర్తిగా పెట్టాను. రీసెంట్ టైమ్స్లో నేను స్టార్ట్ చేసిన ఒక మంచి విషయం ఏంటంటే యోగా స్టార్ట్ చేశాను.
యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి కుదురుతుంది లేదా బద్దకించేస్తానేమో అన్నట్టు నేను ఒక యోగా మ్యామ్ ఉన్నారు ఉషా గారు అని చెప్పేసి, ఆవిడే రోజు ఇంటికి వస్తారనమాట. 1 అవర్ యోగా చేయిస్తారు. నాకు యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 10 డేస్ నుంచి చేస్తున్నాను. చాలా వరకు నాకు వర్టిగో అయితే కంట్రోల్ అయిందండి. అఫ్కోర్స్ వర్టిగో ఏంటంటే ఎపిసోడ్స్లో వచ్చిన చాలా వరకు నాకు బెటర్ అయింది. మెడిసిన్స్ కంటే కూడా నాకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో చాలా వరకు బెటర్ అయింది. అండ్ ఆల్సో ఏదో ఒకటి చేస్తుంటే ఆ ఫిట్నెస్ అనేది కంప్లీట్గా పోయింది, వదిలేసామనే గిల్ట్ కొంచెం తగ్గింది అనమాట. అంటే అదొక పెద్ద బ్లాక్ ఉండింది మైండ్లో, ఏమీ చేయట్లేదు అని. సో స్లోగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా యోగాతో స్టార్ట్ చేశాను. అండ్ ఇదిగో మా విన్నుకు కూడా నేర్పిస్తున్నారనమాట. భలే అనిపించింది నాకైతే. అండ్ యోగా అయిన తర్వాత 1 అవర్ చేయిస్తారండి రోజు. సో యోగా తర్వాత ఇంకా లెమన్ జ్యూస్ కొంచెం తాగుతున్నాను. మా విన్నుకు కూడా ఇష్టం లెమన్ జ్యూస్, కాకపోతే మూడంతా. ఇవాళ తాగాడు అంటే మళ్ళీ రేపు తాగుతాడా అనేది గ్యారంటీ లేదు. వాడు వచ్చి నేను కొంచెం టేస్ట్ చేస్తాను అని తాగిన తర్వాత నేను తాగుతాను, గ్లాస్ తెచ్చుకుంటాను అంటే వద్దులే మళ్ళీ కలపడం ఎందుకు, నేను కొంచెం తాగేస్తా, ఇందులోనే తాగేసే అన్నాను అనమాట. సో అట్లాగా అక్కడితో అయింది. సో యోగా ఇవన్నీ అయిపోయిన తర్వాత రోజు నేను ఈ మధ్యకాలంలో చేస్తున్న విషయం ఏంటంటే, ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ అనగానే కొలాబ్ ఏం కాదండి. ఇది నేను కొనుక్కున్నాను. అంటే నేను ఫాలో అయ్యే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేనైతే యాక్చువల్లీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను ఇప్పుడు వాడేదైతే ఎవరు రికమెండ్ చేయలేదు. నేను నార్మల్గా రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే యాక్నే స్పాట్ కరెక్టర్. సో ఇప్పుడు నాకు చాలానే యాక్నే చెప్పాను కదా ఆల్రెడీ, బాగా స్కిన్ డ్యామేజ్ అయిందని చెప్పి. సో ఇది ట్రై చేద్దాము అని చెప్పి ఇది వాడుతున్నాను అనమాట. సో ఇది ఇట్లా ఒక స్టీల్ బాక్స్లో అయితే వచ్చింది. ఇది రోజు వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి ఆల్మోస్ట్ రోజు డైలీ వాడుతున్నాను అనమాట. నాకు విజిబుల్గా కొద్దిగా అంటే డార్క్నెస్ ఏదైతే ఉందో అదైతే కొద్దిగా కొంచెం ఒక 15-20% లైట్ అయినట్టే అనిపించిందండి. ఊరికిన వెంటనే అయితే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏమీ రావు కదా, బట్ వాడుతుంటే నాకు డెఫినెట్గా కొంచెం బెటర్ అయినట్టు అయితే అనిపించింది. సో ఇదేంటంటే మనకి ఇట్లాగా పౌడర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఏం లేదండి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సినమన్, నీమ్, మింట్ అండ్ బేసిల్ అంటే తులసి అనమాట. సో ఇది మనం దీన్ని పెద్ద భారీగా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ కొద్దిగా తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని రెగ్యులర్ నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలు. సో కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకుని వచ్చానండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం మొత్తం ఫేస్ అంతా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ అట్లా అప్లై చేసుకొని ఒక 30 minutes ఉంచుకుంటే సరిపోతుంది. సో నేను ఈ చీక్స్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై చేస్తున్నాను. కొద్దిగా థిక్గా అప్లై చేసేసుకొని వదిలేసేయడమే. సో నేను ఏంటంటే ఇవాళ యాక్చువల్లీ లేట్. మామూలుగా అయితే ఇద్దరు స్కూల్కి వెళ్ళే టైంలో చిన్నాడిని కొద్దిగా ఎక్కువ సార్లు డాడీ లేకపోతే నేనే డ్రాప్ చేయాలి కాబట్టి 8-8:30 కల్లా పెట్టేసుకుంటాను. సో ఇంకా కరెక్ట్గా స్నానం చేసి డ్రాప్ చేయడానికి కరెక్ట్గా టైం సరిపోద్ది అనమాట. సో ఇట్లాగ ఎక్కడైతే మనకి మార్క్స్ ఉన్నాయి అనుకుంటామో, ఎందుకంటే ఇది అసలు ఇది ప్రోడక్టే యాక్నే స్పాట్ కరెక్టర్ అనమాట. సో ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ పెట్టేసుకోవడమే. ఓకే, ఇట్లా అప్లై చేసేస్తున్నాను నేను. సో ఇది యాక్చువల్లీ నన్ను మొన్న 2 weeks బ్యాక్ అనుకుంటా లైవ్ చేసినప్పుడు కూడా అడిగారు ఏమన్నా చేస్తున్నారా ఏంటి అని చెప్పి. నేను అదే అన్నాను, ఒకటైతే వాడుతున్నాను, అది నాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు అని చెప్పి. అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నానండి. బట్ సరే ఏదో ఒకటి హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాం. నాకు మామూలుగా శనగపిండి బాగా పడుతుంది. బట్ ఈ పర్టికులర్ బ్రాండ్ దీని ప్రోడక్ట్స్ నేను బాగా ఫాలో అయ్యే వాళ్ళు చెప్తా వచ్చారు కదా, సరే చూద్దాము, ట్రై చేద్దాం. ఊరికే అయితే ఎవరు చెప్పరండి. అంటే చాలా మందికి అది ఉంటుంది అనమాట. ఓకే వీళ్ళకి ఏదో ఫ్రీ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, అందుకని ప్రమోట్ చేస్తారు అని అనుకుంటారు. కానీ కొంతమంది అలా చేసే వాళ్ళు ఉంటారేమో, బట్ అందరూ అయితే అట్లా ఉండరు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను అలా ఉండను కాబట్టి నేను నమ్మే వాళ్ళు కూడా అట్లా ఉండరేమో అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇది అప్లై చేశాను. అండ్ దీని తర్వాత నేను బాగా ఇంప్రెస్ అయిపోయి
ఈ ట్రైబ్ కాన్సెప్ట్లో నియమ గిఫ్ట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదే ఆ బాక్స్. ఇది ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకుని సర్లే ఇది ఏదో బాగానే వర్కౌట్ అయింది కదా, మిగిలినవి కూడా పడతాయేమో అని చెప్పి తెప్పించాను ఈ బాక్స్ అంతా. ఇందులో ట్రైబ్ కాన్సెప్ట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఈ కుంకుమాది తైలం ఇది ఒకటి వచ్చింది, ఒక హెయిర్ మాస్క్ వచ్చింది, ఒక బాడీ క్లెన్జర్ వచ్చింది, అలానే ఒక ఫేస్ వాష్కి పౌడర్ ఒకటి అది కూడా వచ్చిన డబ్బాలో పెట్టి బాత్రూంలో పెట్టాను. అండ్ మిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న కోకోనట్ షెల్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మాత్రం నాకు ఫ్లాపే అయ్యింది. ఇది ఒక 4 days నుంచే వాడుతున్నానండి ఈ కుంకుమాది తైలం. ఇది నైట్ టైం ఆ క్లెన్జింగ్ పౌడర్తో వాడి ఇది వాడుతున్నాను అనమాట. అస్సలు నాకు సెట్ కాలేదు అనిపించింది. ఇది వాడిన 2nd day 3rd day నుంచే నాకు ఇక్కడ అంతా పింపుల్స్ వచ్చేసాయి. సో ఇదైతే నేను స్టాప్ చేసేసాను. ఇది మాత్రం నాకు పడింది కదా అని చెప్పి ఇది వాడుతున్నాను. ఇవాళే నేను ఈ హెయిర్ మాస్క్ ఒకటి ఇచ్చారనమాట ఈ బాక్స్లో. ఇది ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్తా మీకు. ఓకే, సో ఇది మొత్తం వాష్ చేసుకుని హెయిర్ మాస్క్ పెట్టుకొని హెయిర్ మాస్క్ కూడా వాష్ చేసుకున్న తర్వాత రివ్యూ ఎలా ఉందనేది ఒకసారి చెప్పేస్తాను మీకు. ఈ స్పూన్ చూపించు మమ్మీకి. ట్రైన్ స్పూన్. నీ ట్రైన్ స్పూన్ అది చూయించు. వేర్ ఇస్ ప్రణవ్ ఆన్ దట్ స్పూన్? వేర్ ఇస్ ప్రణవ్ ఆన్ దట్ స్పూన్? Train. And Vinus, where is Vinus? And Vinu is eating what? Chikkudugai rice. And this is Vaibhav with a McQueen car. You like it? 1 minute. You like the surprise or no? I love the surprise and in English we call the spins. Really? What are you doing in the up? What are you doing in the up? రే నీ ఓవర్ యాక్షన్. యుఎస్లో పుట్టి పెరిగావరా నువ్వు? నాకలాగా తిను. ఐ వాజ్ టేకింగ్ బాత్. సరిగ్గా తినాలి, సరిగ్గా తినాలి. ఏమిచ్చారు? ఓయ్, నీకు న్యూ ఇయర్ ప్రెజెంట్ ఇచ్చారా? వాట్ ఈస్ దాట్? బట్ చిన్నోడు, ఐ థింక్ యూ మస్ట్ బి ఈటింగ్ నౌ. షో మీ వాట్ ఈస్ ఇట్? హే, what is this? Rice plum cake. Okay, I'll see. It looks nice, Chinodu, isn't it? Must decoration. Oh wow, thank you చెప్పావా నువ్వు మ్యామ్ కి? Thank you. ఇక్కడ కాదు, నువ్వు అక్కడ చెప్పావా మ్యామ్ కి థ్యాంక్ యూ? Thank you. ఏయ్, తొక్కకూడదు, తప్పు. ఓకే, నువ్వు ఆమ్ తినేసే తర్వాత తిందాం. గో ఈట్ యువర్ ఆమ్. Now. You have to go back. Now. సో ఫేస్ వాష్ హెయిర్ వాష్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా ఉంది. డెఫినెట్గా ఈ ఫేస్ ప్యాక్ రోజు పెట్టుకుంటున్నాను. 1/2 hour to 40 minutes ఉంచుకొని వాష్ చేస్తున్నాను. 1/2 hour to 40 minutes తర్వాత మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ డెఫినెట్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ నాకైతే ఐ కుడ్ సీ విజిబుల్ రిజల్ట్స్. కొద్దిగా ఫేడ్ అయ్యింది, బట్ చాలా రోజులు యూజ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. సో కొద్దిగా డెఫినెట్గా బెటర్ అయ్యిందండి. బట్ ఇంకా చాలా దేర్ ఇస్ అ లాంగ్ వే టు గో. మళ్ళీ ఆ ఫేస్ ఫస్ట్లో లాగా క్లియర్గా రావాలి అంటే. అండ్ హెయిర్ విషయానికి వస్తే హెయిర్ ప్యాక్ ఇవాళే ఫస్ట్ టైం వాడుతున్నాను. ఫర్ ఫస్ట్ టైం యూజ్ నాకు కన్సిడరబుల్గా కొద్దిగా స్మూత్ అయింది. అంటే యూజువల్గా మనం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఏమంటారు కండిషనర్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనకి హెయిర్ సాఫ్ట్గా అట్లా ఉంటుంది కదా. ఇవాళ నేను ఆయిల్ అంటే మనం ఈ ప్యాక్ వచ్చేసరికి ఆయిల్ అప్లై చేయని హెయిర్కే వాడాలన్నమాట. సో నేను ఆయిల్ అప్లై చేయకుండా డ్రై హెయిర్కే వాడాను. అండ్ ఆల్సో కండిషనర్ కూడా యూజ్ చేయలేదు, మైల్డ్ షాంపూతో వాష్ చేసుకున్నాను. ఫస్ట్ టైంకి నాకు బాగానే అనిపించింది, అంటే సాఫ్ట్గానే ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. బట్ వాళ్ళు చెప్పినట్టు అంత షైనీగా అట్లా అయితే ఏం అనిపించలేదు. మేబీ విత్ రెగ్యులర్ యూజ్ అవుతుందేమో, ఐ డు నాట్ నో. ఇది నేను చెప్పేది ఫస్ట్ టైం యూజ్ చేసిన తర్వాత రివ్యూ అనమాట. అండ్ ఆల్సో మీరు ఇందాక మా పిల్లలవి ఆ స్పూన్స్ అవి చూసారు కదా, ఇది నేను లాస్ట్ టైం కూడా మెన్షన్ చేశాను మీకు. ఇట్లా వాళ్ళకి ఇయర్ ఎండింగ్కి ఐ థాట్ ఐల్ గిఫ్ట్ దెమ్ విత్ సంథింగ్ అనమాట. ఏదైనా కస్టమైజ్డ్గా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సో అది వాళ్ళు డైలీ యూజ్ చేసుకునే ఐటెంలో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా కస్టమైజ్డ్ ప్లేట్స్, ఇదిగోండి ఇట్లా కస్టమైజ్డ్ ప్లేట్స్. ఇదేంటంటే ఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే వాళ్ళు మిల్క్ తాగిన గ్లాస్, తర్వాత స్పూన్ ఇందాక వాళ్ళు తిన్నారు కదా, అండ్ ఫోర్క్, తర్వాత ఈ ప్లేట్. ఇదేంటంటే పార్టీషన్ ప్లేట్. యాక్చువల్లీ ఈ పార్టీషన్ ప్లేట్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ నుంచి కొద్దిగా ఫుడ్ సెలెక్టివ్గా అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇట్లా పార్టీషన్స్ తీసుకున్నాను.
సో అదేంటంటే నిదానంగా అయినా గెట్టింగ్ యూస్ టు గుడ్ హ్యాబిట్స్ మనం పెట్టే దాన్ని బట్టే వాళ్ళకి బెటర్ అవుతారు. ఫస్ట్ నేను ఫాలో అయ్యి అదే వాళ్ళకి కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఐ బాట్ దీస్ పార్టీషన్ ప్లేట్స్ అనమాట. పోర్షన్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో ప్రతి పార్టీషన్లో మనం ఏది పెట్టాలి, ప్రోటీన్, వెజిటబుల్స్ అట్లాగా డివైడ్ చేద్దాము అన్నట్టు నేను తెప్పించాను. అండ్ మా విన్నుకి మెక్వీన్ అంటే చాలా ఇష్టము. సో వాడికి నేను మెక్వీన్ చూస్ చేశాను విత్ వైభవ్ అని. నీట్గా చాలా బ్యూటిఫుల్గా లేజర్ కట్ చేసి పంపించారండి, చాలా బాగుంది. అంటే ఎగ్జాక్ట్లీ అడిగినట్టు ఇచ్చారనమాట. అండ్ మా చిన్నాడేమో ట్రైన్ పిచ్చోడు, సో వాడికి ఇట్లా థామస్ ట్రైన్ చూస్ చేసి ప్రణవన్ వేయించాను. ద సేమ్ డిజైన్, ఫోర్క్ పైన, స్పూన్ పైన చిన్న చిన్నగా అయినా కూడా సేమ్ అదే డిజైన్ భలే ఇన్కార్పొరేట్ చేశారనిపించింది. గ్లాస్ పైన అండ్ ఆల్సో ఒక నాప్కిన్ కూడా ఇచ్చారనమాట కాటన్ది, చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా నేను మొన్న మెన్షన్ చేసినట్టే బ్లాసమ్స్ కలెక్షన్స్ నుంచి అండి. నాకైతే మంచిగానే వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ ఫాస్ట్ డెలివరీ ఉండింది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఏదైనా కస్టమైజ్డ్గా ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా మనం ఇట్లా చూస్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద బ్లాసమ్స్ కలెక్షన్స్ వాళ్ళవి లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి, మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించిందని షేర్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్ వ్లాగ్, లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ రోజే పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు టైం అరౌండ్ 3 అయింది అనమాట. సో నేను ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దిస్ నాకు పెద్ద ప్లాన్స్ ఏం లేవండి. ఒక చిన్న వీడియో షూట్ ఉంది, దానికోసం బయటకు వెళ్ళాలి. ఈ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని నేను బయటకు వెళ్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి న్యూ ఇయర్ పార్టీ ఉందన్నమాట. కన్సల్టెంట్స్ అందరిది ఒక ఇంట్లో మీట్ అవుతున్నాము. సో న్యూ ఇయర్ అక్కడ పార్టీ ఉంది, సో నైట్ ఏమో అక్కడికి వెళ్తాము, అంతే అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసరికి డెఫినెట్గా అందరికీ ఒక రోలర్ కోస్టర్ రైడే విత్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. అందులో కొన్ని చిన్న చిన్న మంచి విషయాలు ఇటువంటివన్నీ ఉండినాయి. సో ఇక నుంచి మనం అంతా పాజిటివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్. 2021లో నా హెల్త్ చాలా భారీగానే డిస్టర్బ్ అయిందని చెప్పచ్చు, ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాలుగాను. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కొంచెం బెటరే ఇప్పుడు. ఇంకా 2022లో చాలామంది అడుగుతారు కదా రెజల్యూషన్ ఏంటి అట్లా ఇట్లా అని చెప్పేసి. రెజల్యూషన్ అంటే పెద్ద భారీగా ఏం లేదు, హెల్త్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. నేను హెల్తీగా నా హెల్త్ని డిస్టర్బ్ చేయకుండా నేను ఏమైతే చేయగలను ఐ విల్ కంటిన్యూ టు డూ ఆల్ ఆఫ్ దట్. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ and a prosperous new year 2022. Let's welcome new year with a lot of positivity and happiness. Do you want to wish? We wish you a new year. So that's happy new year from all of us. See you all soon tomorrow. Bye bye, take care.